బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన రాజధాని ఎక్స్ప్రెస్ మంటల్లో కూరుకుపోయింది. ట్రైన్కి సంబంధించిన B1 కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో తగలబడాయి 2 బోగీస్. షార్ట్ సర్క్యూట్ ప్రస్తుతానికి ఈ అగ్ని ప్రమాదానికి కారణంగా చూపుకొస్తున్నారు. సో ట్రైన్ నుంచి 2 బోగీలను వేరు చేశారు రైల్వే సిబ్బంది. క్షేమంగా ప్రయాణికులందరూ కూడా బయటపడ్డారు. ఆ B1 ఏసీ కోచ్లో దాదాపు 68 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రాజస్థాన్ కోటా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ స్క్రీన్లో చూస్తున్నాము. యూట్యూబ్ గైడ్లైన్స్ కారణాల వల్ల వాటిని మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం. కానీ మంటల్లో కాలిపోతున్న ఆ బోగీలను మనం చూడొచ్చు. B1 ఏసీ బోగి ఒకటి, దాంతోపాటు అలాగే ఇటు లగేజ్ తీసుకెళ్లాల్సిన కోచ్ ఒకటి, 2 కోచ్లు మొత్తంగా ఈ మంటలో కూరుకుపోయాయి. సీటింగ్ కమ్ లగేజ్ రేక్ SLR కోచ్ ఒకటి ఏసీ బోగి, 2 బోగీలు కూడా మంటలు అంటుకున్న తర్వాత దాన్ని ట్రైన్కి సంబంధించిన గార్డ్ అలాగే కోచ్ అటెండెంట్ ముందుగా ఆ దట్టమైన పొగ రావడంతో వాళ్ళు గుర్తించి ఆ టీటీకి అలాగే ఆ లోకో పైలట్ ఆ ట్రైన్ నడుపుతున్న వ్యక్తి వీరిద్దరికి కూడా ఇంటిమేషన్ ఇవ్వడంతో మొత్తానికి ఒక్కసారిగా దాన్ని పక్కనే ఆపి ఆ బోగీలను విడదీశారు. ట్రైన్ నుంచి మనం చూడొచ్చు ఆ బోగీలు పూర్తిగా ట్రైన్కి సంబంధం లేకుండా ఈ బోగీలు ఉన్నాయి. కానీ దట్టంగా మంటలు అంటుకొని పూర్తిగా ఆ బోగి మొత్తంగా కాలిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సమయానికి ఆ అటెండెంట్ వీరందరూ ఆ మంటలను గుర్తించారు కాబట్టి ఆ బోగిలో ఉన్న 68 మంది వ్యక్తుల ప్రాణాలు కాపాడగలిగారు. కానీ ప్రస్తుతానికి రైల్వేకి ఆస్తి నష్టం అని చెప్పొచ్చు. మరో పక్కన రైళ్లు రాకపోకలకు కూడా అంతరాయం కలిగిందని అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఏ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది? కళ్యాణ్, ఏదైతే మొన్న హైదరాబాద్ లో గత 2 రోజుల క్రితమే నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక ట్రైన్ మంటకి అవుతైన సిచ్యువేషన్ చూసాం. ఆ ఘటన మర్చిపోక ముందుకే మరొకటి తిరువనంతపురం ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగడం జరిగింది. ట్రైన్ B1 కోచ్ లో ఒక్కసారిగా ఈ మంటలు అయితే చెలరేగడం జరిగింది. ఈ గతంలో ఇప్పుడు వరుస షార్ట్ సర్క్యూట్లు ఏవైతే చూస్తామో ఇటు ఏసీ కంపార్ట్మెంట్లలోనే ఇలాంటి వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏసీ కంపార్ట్మెంట్లు అంతా కూడా క్లోజ్డ్ నెట్వర్క్ ఉంటుంది, మొత్తం కూడా గ్లాసెస్ తో క్లోజ్ అయిపోయి ఉంటాయి. సో పైన ఇప్పుడున్న టెంపరేచర్ వాతావరణానికి పైన ఉన్న ఆ ట్రైన్ పైకప్ అంతా కూడా బాగా సెగతో రగిలిపోతూ ఉంటుంది, అంతా కూడా మంటకి హీట్ ఎక్కుతా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఈ కండక్టర్లు, సెమీ కండక్టర్లు కావచ్చు, ఏసీ యూనిట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనే ఉండడంతో ఒక్కసారిగా అవన్నీ కూడా అంటుకోవడంతో ఈ చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ భారీ మంటలకు దారితీస్తా ఉన్నాయి. సో మంటలు వ్యాపించడంతో తగలబడ్డ ఈ 2 బోగిలను వెంటనే హుటాహుటిన రైల్వే సిబ్బంది అప్రమత్తతో ఆ బోగిలను సపరేట్ చేయడం జరిగింది. మంటలోంచి అందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. దీనికి గల కారణాలు మెయిన్ మాటికి ఇటు షార్ట్ సర్క్యూట్ గానే చెప్తా ఉన్నారు రైల్వే అధికారులు. కానీ పూర్తిగా దాని లోపల ఎలాంటి ఇటు లైట్స్ కావచ్చు, లోపల వాడిన ఫ్యాన్లు కావచ్చు, మిగతా ఏ యూనిట్ లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది, లేకపోతే ఎవరైనా మానవ తప్పిదం వల్ల ఎవరైనా ఈ సిగరెట్ తాగడం లాంటి వాటి ఎవరైనా నలిపేసి ఆ డస్ట్బిన్ లో వేయడం లాంటి ఎవరైనా చేశారని దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏసీ కంపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క కార్నర్ కి ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది. దాన్ని ప్రస్తుతానికి అయితే ఎవిడెన్స్ గా తీసుకుని దానిలో ఉన్న CCTV ఫుటేజ్ అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. నిజంగా మంటలు అంటుకోవడానికి, రన్నింగ్ ట్రైన్ లో మంటలు అంటుకోవడానికి గల కారణాలు ఏంటి, ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి గల కారణాలు ఏంటి అనే దానిపై రైల్వే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ట్రైన్ నుంచి ఆ 2 బోగిల్ని వేరు చేసిన తర్వాత మొత్తం సిబ్బంది అంతా కలిసి క్షేమంగా సుమారుగా 60కి పైగా ఉన్న ప్రయాణికులందరూ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. సో రాజస్థాన్ కోట రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రమాదం వల్ల ఒక బోగిలను సపరేట్ చేయడం వల్ల వెనుకున్న బోగీలు అలాగే ట్రాక్ పై ఉండిపోవడం జరిగింది. మధ్యలో 2 బోగీలు అలాగే ఉన్నాయి. ఇంజన్ సపరేట్ చేయడం వల్ల ఇప్పుడు మంటలన్నీ ఆర్పేశాక మళ్ళీ ఇంజన్ వచ్చి వాటిని కనెక్షన్ చేసుకొని ఆ బోగీలన్నిటి కూడా ఆ పక్కకు తొలగించేంత వరకు కూడా కొన్ని గంటల పాటు సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయం అంతా కూడా వెనకాల వచ్చే రైళ్లన్నిటి కూడా రాకపోకలకి అంతరాయం కలగడం జరిగింది. సుమారుగా 4 నుంచి 5 గంటల మేర ట్రైన్స్ అన్ని కూడా డిలే నడుస్తున్నట్టుగా రైల్వే అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ రైల్వేకి కొంత మేరకు ఆస్తి నష్టం కనిపిస్తుంది. కానీ అదృష్టవశాత్తు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేదు. చిన్నపాటి గాయాలతో అందరూ కూడా సురక్షితంగా బయటపడడం జరిగింది. ఇదే ప్రమాదం కనుక ఒకవేళ రాత్రి వేళలో జరుగుంటే పెను ప్రమాదం కలిగి ఉండేది. ఎందుకంటే ఒకవేళ అందరూ కూడా నైట్ కనుక జరుగుంటే అందరూ నిద్రమత్తులో ఉంటారు, అందరూ పడుకొని ఉంటారు. ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగితే ఆ నల్లటి పొగ అంతా కూడా
ట్రైన్ మొత్తం కూడా వ్యాపించడంతో అందరు కూడా ఊపిరాడక అస్వస్థ గురై అందరూ కూడా ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్. ఈ రోజు అదృష్టవశాత్తు ఇది పగలు జరగడం, అందరూ మేలుకొనే ఉంటారు. సో నిప్పు రాగానే పొగ రాగానే అందరూ కూడా అలర్ట్ అయిపోయి చైన్ లాగి ట్రైన్ ఆపడం జరిగింది. అందరూ ట్రైన్ లోంచి బయటకు రావడం జరిగింది, మంటలను ఆర్పేయడం జరిగింది. సో ఈ ప్రమాదాలు వరుసగా ఇటు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతున్న ట్రైన్లు కావచ్చు, నాంపల్లి నుంచి బయలుదేరుతున్న ట్రైన్లు ఏదైతే స్టార్టింగ్ పొజిషన్ లోనే నేను నాంపల్లిలో మంటలు అంటుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటన రెండో ఘటన రన్నింగ్ ట్రైన్ లో అంటుకుంది. సో రైల్వే అధికారులు మొత్తం కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఈ సమ్మర్ ఏదైతే హీట్ సంబంధించి ఏసీ యూనిట్లు మొత్తం కూడా రీకాల్ చేసి వాటికి సర్వీస్ చేయాలంటూ కూడా ఒక పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం ఒకసారి రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు ఎంతగా మంటలు వ్యాపించాయి, ఎంతగా మంటలు తీవ్రంగా ఆ బోగిని పూర్తిగా కాల్చివేశాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక విండో, ఒక అద్దం కూడా మనకు కనిపించట్లేదు. పూర్తిగా దగ్ధమైపోయిన బోగిని మనం చూడొచ్చు. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలను చేపడుతున్నారు. ఆ మంటలని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో మొత్తానికైతే ఒక రాజధాని అనగానే సాధారణంగా ప్రతి రాష్ట్రానికి ఒక ట్రైన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు సాధారణంగా హై స్పీడ్స్లో వెళ్తుంటాయి. 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. అంత వేగంతో వెళ్ళినప్పుడు మంటలు చాలా సునాయాసంగా వ్యాపించి మిగతా బోగీలని అంటుకునే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ 2 బోగీలు ఏవైతే మంటలో పూర్తిగా దగ్ధమైపోతున్న విజువల్ని మనం చూస్తున్నామో, ఆ 2 బోగీలు కూడా ఆ ట్రైన్లో వెనక భాగంలో ఉండడం, మొత్తానికి ఆ టైంకి ఆ రైల్వే లోకో పైలట్ అలాగే ఆ టికెట్ కలెక్టర్ టీటీ వీరిద్దరు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ ట్రైన్ని ఆపేసి ఆ బోగీలను విడదీసే ప్రయత్నం చేశారు. విడదీసిన తర్వాత ఆ కాలిపోతున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద తిరువనంతపురం, కేరళలోని తిరువనంతపురం నుంచి ట్రివాండ్రం నుంచి బయలుదేరి వెళ్తున్న సమయంలో కోట అనే ఒక రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఈ మంటలను గుర్తించారు సమయానికి. ఒకవేళ రాత్రి పూట గనక ఈ ఘటన జరిగి ఉంటే, నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగి ఉంటే గనక ఎంతో కొంత ప్రాణ నష్టం ఖచ్చితంగా జరిగి ఉండేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. అదృష్టవశాత్తు దీంట్లో 68 మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఆ B1 కోచ్లో 68 మంది ఏసీ బోగి అని చెప్పొచ్చు. ఆ ఏసీ బోగిలో 68 మంది ప్రయాణికులు ఉన్నా కూడా ఒక్కరికి కూడా గాయాలవ్వలేదు. ఇటు ప్రాణ నష్టం కూడా ఏమీ జరగలేదంటూ అధికారులు చెప్పుకొస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని రైల్వే సిబ్బంది దీనిపైన ఒక ఎంక్వైరీని కూడా వేసినట్టు తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? మరోపక్క ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎండ తీవ్రత వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయా? ఏసీలో ఎలాంటి లోపాలు ఉండడం వల్ల ఇలాంటి ఘటన ఏమైనా చోటు చేసుకుందా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బస్సుల్లో ఇలాంటి యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్ని మనం గతంలో చాలా చూసాం. కర్నూలు ఉదంతం కావచ్చు, మిగతా